హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మన తెలుగులో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన టెస్ట్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో నయనతార గారు, సిద్ధార్థ్ గారు లీడర్లో నటించారు. ఇంకా కొన్ని మంచి లీడ్ యాక్టర్స్ ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. చివరి వరకు చూసేయండి. నాకైతే ఒక మంచి మోటివేటింగ్, ఇన్స్పైరింగ్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఈ పిల్లాడి పేరు ఆది వాళ్ళ నాన్న పేరు అర్జున్ ఒక క్రికెటర్. టెస్ట్ మ్యాచ్లు ఆడుతూ ఉంటాడు. ఒక మ్యాచ్లో ఓడిపోయావని ఆది అర్జున్ దగ్గరికి వెళ్ళి, ఏంటి నాన్న ఇది ఇంత దారుణంగా ఎలా ఓడిపోయావు, కొంచెం అగ్రెసివ్గా ఆడింటే విన్ అయ్యే ఛాన్స్ ఉండేది కదా అని ఆది అర్జున్తో అంటున్నాడు. దాంతో అర్జున్ వాళ్ళ భార్య కూడా వచ్చి ఏమైందండి అని అడుగుతుంది. టీవీ ఛానల్స్ లో కూడా ఈ విషయం గురించి చెప్తారు. ఇంతకు ముందు జరిగిన మ్యాచ్ లో అర్జున్ సరిగ్గా పర్ఫామ్ చేయడం వల్లే మ్యాచ్ ఓడిపోయారని. ఆది రెడీ స్కూల్ కు వెళ్తుంటే ఆది వాళ్ళ అమ్మ అర్జున్ తో, ఇవాళ మనోడికి స్కూల్లో మ్యాచ్ ఉందండి, టెస్టింగ్ అంట, మీరు కూడా చూడాలని ఆశపడుతున్నాడు అని అంటుంది. అర్జున్ సైలెంట్ గా ఉంటాడు, ఏం మాట్లాడకుండా. దాంతో అర్జున్ దగ్గరకు ఒక అతను వచ్చి, సార్ ఇవాళ సాయంత్రం కమిటీ మీటింగ్ ఉంది, పెవిలియన్ కేఫ్ దగ్గరికి అందరూ రావాలి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్తాడు. ఇదిగో ఈమె పేరు కుముద, పెళ్ళై చాలా రోజులైనప్పటికీ ఇంకా పిల్లలు పుట్టట్లేదని, పిల్లల కోసం ఈ రోజు డాక్టర్ని వెళ్ళి కలవాలని 6:30కి అపాయింట్మెంట్ బుక్ చేసుకుని తన భర్త శరవణంతో డిస్కస్ చేసి స్కూల్కి వెళ్తుంది. కుముద ఒక స్కూల్ టీచర్. కుముద కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు చూసినా పిల్లలు ఇంకా లేదా, నువ్వు ఆ ప్రదక్షిణ చేయి, ఈ ప్రదక్షిణ చేయి, అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని అంటుంటే ఫుల్ ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటుంది. ఆ తర్వాత కుముద భర్త శరణన్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి సేటు దగ్గర తీసుకెళ్తాడు. సేటు దగ్గరికి వెళ్తే సేటు ఇంతకు ముందే శరణన్ కి 50 లక్షలు అప్పిచ్చుంటాడు. శరణన్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంటాడు. ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా సక్సెస్ అవుతే తను పెద్ద స్థాయిలోకి వెళ్తాడని నమ్మింటాడు. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి సేటు దగ్గర డిస్కస్ చేస్తే రిజెక్ట్ చేసి, నువ్వు ఇవ్వాల్సిన 50 లక్షలు నాకు ఇచ్చే, 3 రోజులు నీకు టైం ఇస్తున్నాను, లేదంటే పరిస్థితులు ఊహించినంత భయంకరంగా ఉంటుందని బెదిరిస్తాడు. ఆ తర్వాత ఆ సేట్ కొంతమందితో కలిసి టెస్ట్ మ్యాచ్ లో క్రికెట్ ప్లేయర్స్ ని డబ్బుతో కొని ఇండియాని గెలవకుండా చేయాలనుకున్న వాళ్ళతో ఒక డీలింగ్ మాట్లాడుతుంటాడు. కుముద తన సొంత డబ్బులతో ఒక క్యాంటీన్ పెట్టించి శరణన్ చూసుకోమంటుంది. అప్పటి నుంచి శరణన్ కూడా ఆ క్యాంటీన్ చూసుకుంటున్నాడు. కుముద తన పక్కింట్లో ఉన్న ఆంటీతో, ప్రెసెంట్ అయితే మాకు ఏ ప్రాబ్లం లేదు, క్యాంటీన్ని బాగా చూసుకుంటున్నాడు, ఆ ప్రాజెక్ట్ గురించి ఏం ఆలోచించట్లేదు, ఒక 5 లక్షలు నేను ఇమ్మన్నాను, అది కూడా నేను పిల్లలు కనడానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చెప్తుంది. ఆ తర్వాత అక్కడ అర్జున్ కొడుకు ఆది క్రికెట్ ఆడుతూ ఉంటాడు. ఆదిని తీసుకెళ్లడానికి అర్జున్ అక్కడికి వస్తే పాపం నాన్నను చూసి ఆది అవుట్ అయిపోతాడు. ఏంట్రా ఇంత దారుణంగా అవుట్ అయిపోయావు అంటే, నాన్న నువ్వు కూడా ఇలా అంటావు ఏంటని సాడ్ గా ఫీల్ అయితే అక్కడికి కుముద వచ్చి, డోంట్ ఫీల్ బ్యాడ్, ఇది నీ ఫస్ట్ సెలెక్షనే కాబట్టి నెక్స్ట్ టైం నువ్వు ఇంకా గట్టిగా ట్రై చేయని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆదిని మోటివేట్ చేసి. కట్ చేస్తే అర్జున్ దగ్గర క్రికెట్ టీమ్ సెలెక్షన్ వాళ్ళు అర్జున్ని, నాకు తెలిసి ఇప్పుడు నువ్వు రిటైర్డ్ అయ్యే ఏజ్ అనుకుంటా, నీ రిటైర్మెంట్ ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి టెస్ట్ మ్యాచ్ అయిన తర్వాత అంటే, టెస్ట్ మ్యాచ్ అయిన తర్వాత ఎందుకు, నేను ఇప్పుడే వెళ్ళి ప్రకటిస్తానని కోపంతో వెళ్ళిపోతే, వీడేంటి మరి ఇంత వైలెంట్ గా ఉన్నాడని మిగతా వాళ్ళందరూ అనుకుని ఆ తర్వాత అర్జున్ తో మాట్లాడి, వాళ్ళు అలా మాట్లాడినందుకు నేను సారీ చెప్తున్నానని, అందులో ఒకడు, కమిటీ వాళ్ళందరూ ఇప్పుడు నీ పైన కోపంతో ఉన్నారు, మ్యాచ్ అయ్యేంత వరకు నీ రిటైర్మెంట్ గురించి ఎవరితోనూ బయట చెప్పుకో అని చెప్తాడు. వెంటనే ఈ విషయం ప్రెస్ వాళ్ళకి తెలిసి నెక్స్ట్ డే మార్నింగ్ అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసి రచ్చ చేస్తారు. అర్జున్ కొడుకు ఆదిని కూడా మైక్ పెట్టి, మీ నాన్న టెస్ట్ మ్యాచ్ లో ఆడుతున్నాడా లేదా, కమిటీ వాళ్ళకు మీ నాన్నకి గొడవ ఏంటి, ఒకవేళ ఆడితే పాకిస్తాన్ వైపు ఎలాంటి గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు అని అడుగుతుంటే, ఇది చూసిన కుముద ఈ మీడియా వాళ్ళకి చిన్న పిల్లలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదని శరణంతో కోప్పడుతుంది. అరే వాళ్ళు మీడియా వాళ్ళు, వాళ్ళ పనే అది, చిన్న పిల్లలని కూడా చూడకుండా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు, అయినా ప్రతిదానికి చిన్న వాటికి ఇలా కోప్పడకు, నువ్వు కూల్ గా ఉండాలని శరణన్ కుముదతో, నీకు అసలు అర్జున్ తెలుసా అంటే, జస్ట్ తెలుసు, నేను అతని క్రికెట్ కి ఫ్యాన్ అని చెప్తుంది. ఆ తర్వాత కుముద స్కూల్ కి వెళ్ళి వాళ్ళ టీచర్ తో పిల్లలు కావట్లేదని ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతుంటే, సరిగ్గా అప్పుడే ఆది వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఆది వాళ్ళ నాన్న అర్జున్ గురించి తప్పుగా మాట్లాడారని ఆది గొడవ పడుతూ ఉంటాడు. ఆది మీదకి అందరూ కొట్టడానికి వస్తూ ఉంటే ఇది గమనించిన కుముద వెళ్ళి దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. సేట్ వాళ్ళ మనుషులందరూ శరణన్ దగ్గరికి వెళ్ళి, ఇంకా డబ్బులు ఇవ్వలేదా, 50 లక్షలు కనుక ఇంకో 2 days లో ఇవ్వకుంటే మామూలుగా ఉండదు నీకని వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. కట్ చేస్తే నెక్స్ట్ డే స్కూల్లో ప్రిన్సిపల్ కుముదాన్ని పిలిపించి, చూడమ్మా నిన్న జరిగిన గొడవలో నీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నందుకు పేరెంట్స్ అందరూ నీ మీద రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ డిమాండ్ మేరకు నిన్ను సస్పెండ్ చేస్తున్నాను, నన్ను క్షమించమ్మా అని చెప్తుంది. వాళ్ళు చేసిన దానికి నన్ను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారని
అంటే కూడా వినిపించుకోకుండా సస్పెండ్ చేస్తారు. దీంతో కుముద చాలా బాధపడుతుంది. ఆది కుముదాని చూసి నా వల్లే పాపం అనవసరంగా సస్పెండ్ అయిపోయింది అని జాలిపడి మేడం నన్ను ఇంటి దగ్గర తీసుకెళ్లి డ్రాప్ చేస్తారా అని చెప్తాడు. ఆదిని అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గరికి డ్రాప్ చేసి వస్తుంటే ఆది వాళ్ళ తాతయ్యని చూసి అంకుల్ మీరా అని మాట్లాడిస్తుంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కుముద వాళ్ళ నాన్న అర్జున్ వాళ్ళ నాన్న వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ అర్జున్ కి ఫస్ట్ క్రికెట్ లో ట్రైనింగ్ ఇచ్చిన కోచే కుముద వాళ్ళ నాన్న. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో అర్జున్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పింటారు కదా, అందుకు కారణం కూడా కొంతవరకు కుముద వాళ్ళ నాన్నే అయింటాడు. కుముద ఇంటికి వెళ్ళిన తర్వాత కుముద భర్త శరవణన్ కుముదతో నా పరిస్థితి ఏం బాలేదు, మీ నాన్న పేరు మీద ఉన్న ల్యాండ్ కనుక ఆ పత్రాలు నా చేతన ఇస్తే మన ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది, అప్పు కూడా తీరిపోతుంది అంటే కుముదకి ఇది నచ్చదు. ఫస్ట్ లో నో అన్నా కూడా తర్వాత నైట్ మొత్తం ఆలోచించి నెక్స్ట్ డే మార్నింగ్ కుముద శరవణన్ చేతికి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి త్వరగా అప్పు తీర్చేయమంటుంది. ఆ తర్వాత కుముద అర్జున్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే అటెండ్ అయ్యి అర్జున్కి వాళ్ళ నాన్నగారితో దిగిన ఫోటో గిఫ్ట్గా ఇస్తుంది. నాన్న నింటే నీ పైన ఆశలు వదులుకునే వాళ్ళు కాదేమో, ఇక నుంచి నీకు మంచి జరగాలని కోరుకుంటున్నానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో అక్కడికి కుముద భర్త శరవణన్ కూడా రావడంతో శరవణన్ ని అర్జున్ కి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. శరవణన్ కి అర్జున్ ముందు తగ్గడం అస్సలు ఇష్టం లేదు. నేను ఒక బిజినెస్ చేస్తున్నానని, ఒక ప్రాజెక్ట్ కోసం డీప్ గా ఎనలైజ్ చేసి వర్క్ చేస్తున్నానంటే కుముద క్యాంటీన్ చూసుకుంటున్నాడు అని చెప్తుంది. దాంతో శరవణన్ కొంచెం అర్జున్ ముందు కొంచెం తక్కువగా ఫీల్ అవుతాడు. నువ్వు కూడా టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నావు, నాకే ఇంకా ఎవరు ఇన్వెస్టర్స్ దొరకట్లేదు అని సాడ్ గా ఫీల్ అయ్యి కుముదాన్ని తీసుకుని అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్తాడు. శరవణన్ కుముద వాళ్ళ నాన్న డాక్యుమెంట్స్ తీసుకెళ్లి ఆ ల్యాండ్ ని అమ్మితే డబ్బులు వస్తుందని చూస్తే వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టిన తర్వాతనే వీళ్ళిద్దరూ ఆ ల్యాండ్ ని అమ్ముకోవడానికి రైట్స్ ఉంటుందని ఆ డాక్యుమెంట్ లో కుముద వాళ్ళ నాన్న రాసి చనిపోయి ఉంటాడు. ఇది చూసి శరవణన్ కి చాలా కోపం వస్తుంది. చివరిగా నాకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్, అది కూడా పోయింది, నేను ఇంకా 50 లక్షలు ఎలా రెడీ చేయాలని ఏం అర్థం కాదు. ఇక్కడ అర్జున్ ఇంట్లో రూమ్ లోపల వచ్చి చూస్తే తన కొడుకు ఆది బ్యాట్ పట్టుకొని పడుకుని ఉంటాడు. ఇది చూసిన అర్జున్ ఆ బ్యాట్ మీద తన సైన్ మాత్రం లేదు. ఈ రోజు నేను ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడొచ్చాను, సరిగ్గా ఫీల్డింగ్ చేయట్లేదు, నాకెందుకో నా టైం అయిపోయింది, మేబీ నేను ఇంకా రిటైర్మెంట్ తీసుకోవాలేమో అని తన భార్యతో డిస్కస్ చేస్తాడు. చూసావా బ్యాట్ లో అందరు ప్లేయర్స్ సంతకాలు ఉన్నాయి కానీ నా సంతకం లేదని ఫీల్ అవుతాడు. ఇదంతా ఆది కూడా పడుకొని వింటూ ఉంటాడు. ఆది కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి, ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు వాళ్ళ నాన్న గురించి తలుచుకుని. ఇంకోవైపు శరవణేమో కుముద వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ల్యాండ్ డాక్యుమెంట్ ని వీళ్ళు అమ్ముకోవాలంటే వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టాలి అన్న రూల్ అందులో వాళ్ళ నాన్న రాసిండడంతో కోప్పడి మందు తాగి ఇంట్లోకి వస్తాడు. మీ నాన్న ఒక పెద్ద కేడి, మనకు పిల్లలు పుడితేనే తప్ప ఈ ఆస్తి మనకు రాదు అని చెప్తుంటే కుముద కోపం వచ్చి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు, పిల్లలు పుట్టాక దాన్ని అమ్ముకోవచ్చులే అని చెప్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే సేటు వాళ్ళ మనుషులు శరవణన్ దగ్గరకు వచ్చి శరవణన్ ని నిద్రలో నుంచి లేపి కుముదతో మీ భర్త మా దగ్గర 50 లక్షలు అప్పు చేశాడు, ఇంకో విషయం ఏంటంటే మీరు పెట్టించిన క్యాంటీన్ ని 9 months గా నడపట్లేదు, ఖాళీగానే తిరుగుతున్నాడు ఆ ప్రాజెక్ట్ మీద పడి అని చెప్తే కుముదకి చాలా కోపం వస్తుంది. 50 లక్షలు ఇవ్వనందుకు శరవణన్ ని సేటు మనుషులు అక్కడ నుంచి తీసుకెళ్తుంటే కుముద చూస్తూ ఉండిపోతుంది, ఏం చేయలేకపోతుంది, టెన్షన్ అయిపోతుంది. కట్ చేస్తే అర్జున్ కి సేట్ ఫోన్ చేసి మేము చెప్పినట్టు కనుక మీరింటే మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాము, కానీ మీరు ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో మేము ఎలా అయితే చెప్తామో అలాగే ఆడాలి అని చెప్తాడు. ఇది విన్న అర్జున్ కోపం వచ్చి బాగా తిట్టి ఫోన్ కట్ చేస్తాడు. ఇది చూసిన ఆది నాన్న ప్లీజ్ నాన్న ఇదే కదా నాన్న నీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్, నేను కూడా నీతో పాటు వచ్చి మ్యాచ్ చూస్తానంటే అతన్ని తీసుకెళ్లకుండా అర్జున్ కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాపం ఇక్కడ కుముద ఏమో తన దగ్గర 1.5 lakh ఉంది, ఇంకో 50,000 తన ఫ్రెండ్ దగ్గర ఉంది, ఇంకా 48 లక్షలు రెడీ చేయాలని అందరినీ అడుగుతూ ఉంటుంది. కుముద అక్కడ నుంచి ఇంటికి వెళ్తుంటే ఆది రోడ్డు మీద స్కూల్ అయిపోయిన తర్వాత సాడ్ గా నడుచుకుంటూ వెళ్తుండడం చూసి అరే ఏంట్రా కన్నా ఇక్కడేం చేస్తున్నా నువ్వు సాడ్ గా ఉన్నావేంటి ఏమైంది అని అంటే మరేమో మా నాన్నకి ఈరోజు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ నేను దగ్గరుండి లైవ్ లో చూడాలనుకున్నాను, నేను చూడలేకపోతున్నానని చాలా బాధపడతాడు. నాన్న నన్ను తీసుకెళ్లలేదని. అచ్చో నువ్వేం బాధపడకు, నేను మా ఇంటికి తీసుకెళ్లి నీకు మ్యాచ్ చూపిస్తాను టీవీలోని అక్కడి నుంచి తీసుకెళ్తుంది ఆదిని కుముద. ఇంకోవైపు అర్జున్ ఏమో కుముద వాళ్ళ నాన్న కోచ్ కదా ఇప్పుడు చనిపోయి ఉంటారు, వాళ్ళ నాన్న ఇంతకు ముందు అర్జున్ తో ఏం చెప్పింటాడంటే అందరూ ప్లేయర్స్ క్రికెట్ ని గెలవాలని ఆడతారు కానీ అర్జున్ మాత్రమే ప్యాషన్ తో ప్యూర్ లవ్ తో ఆడతాడు, ఆ లవ్ నే
ఆస్వాదించి ఎంజాయ్ చేస్తాడు తప్ప గెలవాలని ఎప్పుడు అనుకోలేదు. అలా ఆడితే ఖచ్చితంగా గెలుపు అందరూ కాళ్ళ కింద ఉంటుంది అని చెప్పింటాడు. ఈ మాటలు గుర్తు తెచ్చుకొని అర్జున్ గ్రౌండ్ లోకి దిగుతాడు పాకిస్తాన్ వాళ్ళతో ఆడడానికి. మ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది. కుముద మ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆదిని ఇంటికి తీసుకెళ్లాలనుకుంటుంది. అప్పుడే కుముద భర్త శరణన్ బాగా తాగేసి వస్తాడు. మళ్ళీ ఆల్రెడీ శరణన్ మీద ఫుల్ కోపంతో ఉంటుంది కదా, ఇప్పుడు శరణన్ తో గొడవ పడుతూ ఉంటుంది. ఇంట్లో నన్ను ముట్టుకోకు, నువ్వు ఒక మగాడివేనా, అయినా 5 లక్షలు ఇవ్వమన్నాను అంతే, అంతకు మించి నేను అడగలేదు, అది కూడా నువ్వు రెడీ చేయలేదు, ప్రతిసారి ఓడిపోతూనే ఉంటావు, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని క్యాంటీన్ పెట్టిస్తే అది కూడా సరిగ్గా నడపలేదు, 9 months అయింది, నాకు ఇంతవరకు చెప్పలేదు, దాన్ని వదిలేసి నీ వల్ల ఒక్క పని కూడా సరిగ్గా చేయడానికి అవ్వదని ఫుల్ కోప్పడి బాగా తిడుతుంది కుముద శరణన్ని. ఈ మాటలంతా విన్న తర్వాత శరణన్ కోపం వచ్చి కుముదాన్ని గట్టిగా కొడతాడు. అంతవరకు మంచివాడుగా ఉన్న శరణన్ సడన్ గా తనలోని క్రూరత్వాన్ని బయట పెట్టి విలన్ గా మారుతాడు. ఇంకోవైపు అర్జున్ మ్యాచ్ ఆడి ఇంటికి వచ్చిన తర్వాత అర్జున్ వాళ్ళ భార్యతో ఇంకా వాడు ఇంటికి రాలేదా అంటే అది ఇంకా ఇంటికి రాలేదని చెప్తుంది. దాంతో అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, శరణన్నే. ఇప్పుడు నీ కొడుకు నా దగ్గర ఉన్నాడు, నీ కొడుకు గనక ఎలా వెళ్ళాడో అలా తిరిగి మీ ఇంటికి రావాలంటే నేను చెప్పినట్టుగా చేయాలి, నేను చెప్పినట్టుగా మ్యాచ్ ఆడాలి అని చెప్తాడు. వెళ్ళు, నేను చెప్పినట్టుగా మ్యాచ్ ఆడు, నేను అడిగిన డబ్బులు ఇవ్వు, నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడంతా అంత డబ్బు నాకు సెండ్ చేయని శరణన్ అర్జున్ తో చెప్తాడు. అర్జున్ ఇంకా ఏం చేయలేని పరిస్థితి, ఓకే అని చెప్తాడు. ఈ విషయం తన భార్యతో చెప్తే భయపడుతుందని చెప్పకుండానే మేనేజ్ చేస్తాడు. ఇదంతా చూస్తున్న కుముద శరణ్ మీద కోపడి, ప్లీజ్ అండి దీన్ని ఇంతటితో ఆపేయండి, ఒక చిన్న పిల్లాన్ని అడ్డు పెట్టుకొని ఇండియాని ఓడించాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్, ఇలా చేయకండి అని అంటుంది. పాపం ముకుద ఎంత చెప్తున్నా కూడా అది వినే స్థితిలో శరణన్ లేడు. శరణన్ ఇంకా వాళ్ళ సేటుకు ఫోన్ చేసి, మీరు చెప్పినా మీరు దారిలోకి రాని ఈ అర్జున్ నేను చెప్తే ఇప్పుడు వింటాడు, నేను చెప్పినట్టుగా మ్యాచ్ ఆడతాడు, నాకు కావాల్సిన డబ్బులతో పాటు నా ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యేలాగా మీరే చూడాలి అని చెప్తాడు సేటుతో. నీ దగ్గర నుంచి నాకు కావాల్సింది ఏంటంటే, నువ్వు ఎలాగో ప్లేయర్స్ మీద బెట్టింగ్ వేసి డబ్బులు సంపాదిస్తావు కదా, ఆ డబ్బులో నుంచి నాకు ఒక 50 లక్షలు కావాలి, మిగతా 50 లక్షల డబ్బులు, మిగతా 50 లక్షల గురించి నువ్వేం ఆలోచించకూడదు, అప్పు తీరిపోయిందని వదిలేయాలి అని చెప్తాడు. కుముద శరణన్తో ఎందుకు మీరు ఇలా చేస్తున్నారంటే, నువ్వే కదా నిన్న నన్ను మగాడా అని అడిగావు కదా, ఇప్పుడు తెలిసిందా నా మగతనం ఏంటో. శరణన్ ఫ్రెండ్ రే, ఇదంతా బయట తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది, మనం ఇక్కడ నుంచి ఎక్కడైనా దూరంగా వేరే ఊరికి వెళ్ళిపోతాం, ఆ పిల్లాన్ని పంపించేద్దామంటే శరణన్ వినిపించుకోడు. ఇప్పుడు 3వ రోజు టెస్ట్ మ్యాచ్ నడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ ఏరియా ఇన్స్పెక్టర్ అర్జున్ దగ్గరకు వచ్చి, నీ కొడుకు మిస్ అయ్యాడని కంప్లైంట్ ఇచ్చారు, మళ్ళీ ఏమైందనంటే 3 hours తర్వాత తిరిగి ఇంటికి వచ్చేసాడు, మళ్ళీ 3 hours తర్వాత ఇంటికి వచ్చేసాడు, కంప్లైంట్ రిటర్న్ తీసుకున్నాం అని చెప్తాడు ఇన్స్పెక్టర్ తో. శరణన్కి అర్జున్ 5 లక్షలు పంపిస్తాడు. 5 లక్షలు రాగానే శరణన్ చూసి కుముదతో, హాస్పిటల్ కి 5 లక్షలు కావాలన్నా కదా, ఇదిగో తీసుకో, ఇప్పుడైనా నేను ఇది ఎందుకు చేస్తున్నానో అర్థమైందా, నా మీద నువ్వు కోప్పడుకంటే కుముద ఆది దగ్గరికి వెళ్ళి ఆది చేతికి కట్టిన కట్లను చూసి, నువ్వేం కంగారు పడుకు, నేను నిన్ను జాగ్రత్తగా మీ ఇంటికి తీసుకెళ్తాను, వెంటనే ఈ విషయాన్ని పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలని కాల్ చేస్తే శరణన్ చూసి ఫోన్ లాక్కుని, ఏంటే ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు కుముద, నేను నీ భర్తని, ఇప్పుడు ఇండియా గెలిస్తే మనకు వచ్చేది ఏం లేదు కదా, నా ప్రాజెక్ట్ గురించి ఎవరికి ఎన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఒక్కరు కూడా ఇన్వెస్టర్స్ రావట్లేదు, ఇండియా డెవలప్మెంట్ కోసమే ఇలా చేస్తున్నాను కానీ పట్టించుకోవట్లేదు, మనం మాత్రం ఎందుకని పట్టించుకోవాలి, నా ప్రాజెక్ట్ కావాల్సిన 50 లక్షలు నా చేతికి వచ్చేస్తుంది, అది కాకుండా నీకు ఒక 5 లక్షలు రావాలి, అది కూడా వచ్చేస్తుంది కదా, దయచేసి కొద్దిసేపు సైలెంట్ గా ఉండు అని చెప్తాడు. వెంటనే ఈ విషయం అర్జున్ వాళ్ళ వైఫ్ తెలుస్తుంది. తను కుముదాకు ఫోన్ చేసి, మా వాడే ఏమైనా మీ ఇంటి దగ్గరకు వచ్చాడా అంటే, సడన్ గా మనసు మారి, వాడు రాలేదు, మా ఇంటి వైపు కూడా అస్సలు తిరిగి చూడలేదు, నాకేం తెలియదు అని చెప్పేస్తుంది. దాంతో అర్జున్ వైఫ్ ఫుల్ బాధతో కోపంతో, అర్జున్ వచ్చిన తర్వాత మీకు కొంచెం కూడా ఏం అనిపించట్లేదా, మన కొడుకు మిస్ అయ్యాడు, తిరిగి తీసుకురావాలన్న థాట్ కూడా మీ దగ్గర కనిపించట్లేదు, నా కొడుకు ఏమయ్యాడో చెప్పు, లేదంటే నేను ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను అని కోపంగా అరిస్తే అర్జున్ జరిగిందంతా చెప్పేస్తాడు. ఈ విధంగా మన కొడుకు కిడ్నాప్ అయి ఉన్నాడు, ఇండియా ఓడిపోవడమే వాళ్ళకి కావాలి, నన్ను వాళ్ళకి నచ్చినట్టుగా మ్యాచ్ ఆడమంటున్నారు అని చెప్తాడు. ఇండియానా మన కొడుకు అంటే, నేను మన కొడుకునే సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత అర్జున్
శరవణన్ అకౌంట్కి 45 లక్షలు మళ్ళీ పంపిస్తాడు. ప్రీవియస్గా 5 లక్షలు పంపించుంటాడు, ఇప్పుడు 45 lakhs పంపించుంటాడు. ఈ మెసేజ్ చూసిన తర్వాత శరవణన్ కుముదాకి చూపిస్తే కుముదా కూడా స్మైల్ చేస్తుందండి. సడన్ గా మారిపోతుంది డబ్బు చూడంగానే. మ్యాచ్ అంతా అయిపోయేంత వరకు ఆది ఇక్కడే ఉండని, అంతవరకు బయటికి పంపించొద్దు, ఆ తర్వాత సేఫ్ గా తీసుకెళ్లి నేనే వదులుతానులే అని చెప్తుంది కుముదా. ఆ తర్వాత శరవణన్ కి సేట్ ఫోన్ చేసి ఇంకొక డీల్ నీ దగ్గరకు వచ్చింది, ఇందులో 5 కోట్లు కూడా నీకు దొరకొచ్చు. శరవణన్ బయటికి వెళ్ళి 5 లక్షలు డబ్బులు తీసుకొచ్చి కుముదా చేతికిచ్చి, రేపే కదా మనం హాస్పిటల్లో ప్రొసీజర్ స్టార్ట్ చేయబోతున్నాం, ఈ రోజు మనం ఇద్దరు ఫిజికల్ గా కలిసి ఉండాలని ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. సడన్ గా నెక్స్ట్ డే అర్జున్ వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చి మీ కొడుకుని చూడాలి అని చెప్తారు. అర్జున్ భయపడి నా కొడుకు ఇక్కడ లేడు, ఆది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, తిరిగి వచ్చేస్తాడు అని చెప్తాడు. ఎవరికి ఏం డౌట్ రాకుండా ఎలాగోలాగా పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని మ్యాచ్ కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక్కడ కుముదా శరవణన్తో నేను వెళ్ళి ఆదిని స్కూల్లో వదిలేసి వచ్చేస్తాను అంటే, ఆదిని మనం వదలకూడదు, నేను ఇంకొక డీల్ మాట్లాడాను, ఇన్ని రోజులు అర్జున్ అవుట్ అవ్వాలని బెట్ కట్టారు, ఈ రోజు ఫైనల్ డే మ్యాచ్ కాబట్టి ఇండియా పాకిస్తాన్ కి ఇండియా ఓడిపోవాలని బెట్ కట్టారు, ఇండియాని ఓడించాలి, ఈ రోజు ఇండియా ఓడిపోయేలాగా అర్జున్ తో మనం గేమ్ ఆడిస్తే 5 కోట్లు వస్తాయని చెప్పడంతో కుముదాకి ఇది నచ్చదు. నీకు అత్యాశ ఎక్కువైపోయింది, అదంతా ఏమొద్దు, నేను ఆదిని స్కూల్ దగ్గర దింపేస్తాను అంటే కుముదా మీద ఈసారి శరవణన్ కోప్పడి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా, ఇంతకు ముందు డబ్బులు వస్తుందని చెప్తే నువ్వే కదా ఓకే అని చెప్పావు, ఆ రోజు రైట్ అనిపించింది ఏంటి, ఇప్పుడు రాంగ్ అనిపిస్తున్నది ఏంటి, నీకు కావాల్సిన 5 లక్షలు దొరికిన తర్వాత ముందు చేసిన తప్పుని నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా, ఇప్పుడు కూడా ఈ ఒక్క తప్పుని యాక్సెప్ట్ చేయి అని చెప్తాడు కుముదాతో. కుముదా 5 లక్షలు ఉంటే ట్రీట్మెంట్ చేయించుకొని పిల్లలకి అంటుంది అన్న ఒక ఆశతోనే ఒక రోజు కాబట్టే ఆ తప్పుని యాక్సెప్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇండియా ఓడిపోయేలా చేస్తే ఒప్పుకోదు, ఫుల్ ఎమోషనల్ అయిపోయి వద్దు శరవణన్ నువ్వు చేసేది చాలా తప్పు అని చెప్తుంది. కానీ శరవణన్ మాత్రం వినిపించుకోకుండా మళ్ళీ అర్జున్ ఫోన్ చేసి బెదిరిస్తాడండి. ఎలాగైనా నువ్వు ఇండియాని ఓడించేలా చూడాలి అని చెప్తాడు అర్జున్తో. శరవణన్ చెప్పిందల్లా చేస్తున్నాడు, కానీ లోపల ఆత్మాభిమానం తినేస్తుందండి అర్జున్ని. చాలా గిల్ట్ గా ఫీల్ అవుతుంటాడు తన కొడుకు ఆదిని తలుచుకుంటూ. ఆ తర్వాత ఇంకా అన్ని వికెట్స్ అయిపోయాయి, ఇప్పుడు అర్జున్ గ్రౌండ్ లోకి దిగి మ్యాచ్ ని గెలిపించాలి ఇండియాని. ఇలాంటి టైంలో సేట్ మనుషులు శరవణన్ ఫోన్ చేసి ఇప్పుడు అర్జున్ లోపలికి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు, రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిన అర్జున్ బయటికి రాకూడదు, బాడీ పెయిన్ అని లోపలే ఉండాలి అని అంటే అర్జున్ కి శరవణన్ ఫోన్ చేసి నువ్వు బయటికి రాకూడదు, వచ్చి మ్యాచ్ ఆడకూడదు, లేదంటే నీ కొడుకుని చంపేస్తామని ఆది ఏడుస్తున్న వీడియోని తీసి సెండ్ చేస్తాడు. ఇదంతా తలుచుకొని అర్జున్ గ్రౌండ్లోకి వస్తాడు. గ్రౌండ్లోకి రాగానే ఇండియానా లేదా తన కొడుక ఏం చేయాలో అర్థం కావట్లేదని ఆలోచించి అతని కొడుకు ఆదిని తలుచుకొని 4 కొట్టి ఇండియాని గెలిపిస్తాడు. మ్యాచ్ ని టీవీలో చూస్తున్న ఆది గర్వంగా ఫీల్ అవుతాడు. ఏంట్రా మీ నాన్న నీ ప్రాణం కూడా లెక్క చేయకుండా ఇండియాని గెలిపించాడు, నువ్వంటే అస్సలు లెక్కలేదరా అని అంటే శరవణన్తో చూడండి అంకుల్, మా నాన్న క్రికెట్ ని ప్రేమిస్తున్నారు అని చెప్తాడు. మనం ప్రేమతో మన లైఫ్ లో ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అచీవ్ చేయగలుగుతాం, దానికోసం మనం పేషెన్స్ గా వెయిట్ చేయాలి. అర్జున్ అన్నిసార్లు ఓడిపోయినప్పటికీ తన సక్సెస్ కోసం, తన గెలుపు కోసం అన్నిసార్లు వెయిట్ చేస్తున్నాడు కాబట్టి ఈరోజు గెలిచాడు. ప్రేమతో ప్యాషన్ తో ఉన్నాడు గనకే ఒక బాల్లో 4 runs కొట్టింటాడు. ఆదిని చూసి ఆదిని చంపేయాలి అని కత్తి తీసుకొని పొడవడానికి వెళ్తే కుముదా శరవణన్ని చంపేస్తుంది, భర్తను కూడా చూడకుండా ఆదిని కాపాడడానికి. ఆ తర్వాత పోలీసులు వచ్చి జరిగిందంతా అర్థం చేసుకుని శరవణన్ బాడీని అక్కడి నుంచి తీసుకెళ్తారు. బ్యాట్ తోనే కొట్టి చంపింటుంది కుముదా శరవణన్ని. ప్రతి ఓటమిలోనూ ఒక గెలుపు ఉంటుంది. శరవణన్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు టీవీలో చెప్తారు, కానీ శరవణన్ ఉండడు, చనిపోయి ఉంటాడు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.